తిరుమల వైభవం. తిరుమల ఏడుకొండలు. ఈ 7 శక్తిస్థానాలకి ప్రతీక. 1. నిద్రిస్తూ ఉన్న కుండలినీ శక్తిని మేలుకొలపటమే ధ్యానం. ఇది క్రియాయోగం వల్ల సాధ్యపడుతుంది. ధ్యానం చేసేటప్పుడు ఎప్పుడైతే ఈ శక్తి మూలాధార చక్రాన్ని తాకుతుందో అప్పుడీ నిద్రిస్తున్న శక్తిని మనం శేషవుతో పోల్చాము. అంటే నిద్రిస్తున్న పాము. అది మేలుకొంటుంది. అందుకే మొదటి కొండకి శేషాద్రి అని పేరు. ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని శక్తి స్వాధిష్ఠాన చక్రాన్ని తాకుతుంది. ఇప్పటికి సాధకుడికి 140% సాధించినట్లు. సాధన పట్ల కోరిక, పరమాత్మను కనుక్కోవాలనే ఆరాటం మొదలవుతాయి. ఇక్కడ అంటే స్వాధిష్ఠాన చక్రం వద్ద వినిపించే శబ్దం వేణుగానం. వేద అంటే వినటమని అర్థం. అందుకే 2వ కొండకి వేదాద్రి అని పేరు. ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలినీ శక్తి మణిపుర చక్రాన్ని తాకుతుంది. ఇప్పటికి సాధకుడికి 160% సాధించినట్లు. ఇప్పటికి సెల్ఫ్ కంట్రోల్ వచ్చేస్తుంది. జ్ఞానశక్తి పెరుగుతుంది. గ్రహణశక్తి పెరుగుతుంది. గకార శబ్దం జ్ఞానానికి ప్రతీక. ఇక్కడికి వచ్చేటప్పటికి సాధకుడు జ్ఞానారూఢుడు అవుతున్నాడు. అందుకే 3వ కొండకి గరుడాద్రి అనే పేరు. ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలినీ శక్తి అనాహత చక్రాన్ని తాకుతుంది. ఇప్పటికి సాధకుడికి 180% సాధించినట్లు. ఇప్పటికి సాధకుడికి స్థూల శరీర స్పృహ తగ్గుతుంది. శరీరం చాలా తేలిగ్గా గాల్లో తేలిపోతున్నట్లు ఉంటుంది. సాధకుడు వాయుపుత్రుడైన ఆంజనేయుడే అవుతాడు. అందుకే 4వ కొండకి ఆంజనాద్రి అని పేరు. ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలినీ శక్తి విశుద్ధ చక్రాన్ని తాకుతుంది. ఇప్పటికి సాధకుడికి 100% సాధించినట్లు. భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు. సంసార చక్రాలన్నీ దాటేస్తాడు. అన్ని బంధాలు విడిపోతాయి. ప్రాణ నియంత్రణ శక్తి వస్తుంది. ఇంక పరమాత్మ వైపు పరిగెడుతూ ఉంటాడు. ఎద్దుకి అచ్చువేసి వదిలేస్తే ఎలా దానిష్టమొచ్చినట్లు పరిగెడుతుందో అలాగా. అందుకే 5వ కొండకి వృషభాద్రి అని పేరు. ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలినీ శక్తి ఆజ్ఞాచక్రాన్ని తాకుతుంది. ఇప్పుడు దాటి వచ్చిన 6 చక్రాలు 6 పడగలు విప్పినట్లు అనుకుంటే ఆ పడగలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే 6 అరిషడ్వర్గాలని శ్రీకృష్ణుడు కాళీ అనర్ధనుడై దర్శనమిస్తూ సాధకుడి నుంచి పోగొట్టినట్లు అనుభూతి పొందుతాడు. మహా వెలుగు, తనే వెలుగైనట్లు అనుభూతి చెందుతాడు. ఇప్పటికి సాధకుడికి భగవంతుడు ఎదురుగానే ఉంటాడు. తనకీ పరమాత్మకీ మధ్య ఇంకేమీ లేదు. పరమశాంతి కలుగుతుంది. అది 6వ కొండ, వేంకటాద్రి అని పేరు. తరువాత సాధకుని కుండలినీ శక్తి సహస్రార చక్రాన్ని తాకుతుంది. ఇది పరమాత్మ చక్రం. ఇంకా అక్కడ సాధకుడు లేడు, నారాయణుడే ఉన్నాడు. సాధకుడు తనే పరమాత్మ అవుతాడు. నారాయణ అంటే వ్యాపించటమని అర్థం. అంతటా తానేయే వ్యాపించేవాడు కాబట్టి నారాయణుడు. అందుకే 7వ కొండకి నారాయణాద్రి అని పేరు. ఇది యోగపరంగా తిరుమల 7 కొండల అంతరార్థం. భగవంతుణ్ణి చేరుకునే 7 క్రియలని కొండల రూపంలో, 8 యోగాలని అష్టాంగయోగం మెట్ల రూపంలో స్వామివారు మనందరికీ కళ్ల ముందుంచారు. కళ్ళు తెరిచి చూస్తే నారాయణులం, తెరవకపోతే నరులం.